బాన్స్వాడ మున్సిపల్ ఎన్నికలో కౌన్సిలర్ 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎండి కలైకి రోజు 13వ వార్డు టీచర్ కాలనీలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల, మాజీ చైర్మన్ పెర్కర శ్రీనివాస్, మీరా, నసీముద్దీన్, గౌస్, రషీద్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు బీఫామ్ ఇచ్చినందుకు, అలాగే మేమిద్దరము కలిసి రేపు ఏదైతే కాలనీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేస్తామని మన గౌరవనీయులు పెద్దలు పోచారం సీనన్న గారికి అలాగే బాలరాజన్న గారికి దృష్టికి తీసుకెళ్ళి సమస్యలపై స్పందించి వాళ్ళకు తొందరగా సమస్యలను పరిష్కరించాలని కృషి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో గతంలో మన సీనన్న గారు మన కాలనీకి 12-13 కోట్లు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారు. కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయి. ఆ పనులు కూడా మనము ఆయనతోని ఈ వార్డును మనము గెలిచి ఆయనకు కానుకగా ఇచ్చి ఈ వార్డులో ఉన్న సమస్యలను కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాము. కానీ ఈసారి నన్ను టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిపినందుకు బాలరాజన్న గారికి మరియు గౌరవనీయులు పెద్దలు పోచారం సీనన్న గారికి, భాస్కర్ రెడ్డి గారికి, శంబన్న గారికి మరియు ఈ కాలనీ వాసుల తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, మరియు రాబోయే రోజుల్లో ఇక్కడ నుంచి నేను ఎక్కువ భారీ మెజార్టీతో గెలిచి వాళ్ళకు ఈ వార్డు ప్రజల తరఫున కానుకగా ఇస్తానని అలెక్ భాయ్ గారిని నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి అతనికి సర్వే చేసిన తర్వాత కూడా మరి కాలెక్ గారికి మంచి భవనాలు కనబడ్డాయి కాబట్టి మరి అతనికి పార్టీ టికెట్ ఇచ్చింది. పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత మరి ఈరోజు ప్రచారంలోకి ఈ వార్డులకు రావడం జరిగింది. మరి ఈ కాలనీలో మన పెద్దలు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో పనులు చేశాడు. మరి వాడవాడన సీసీ రోడ్లు చేశాడు, డ్రైనేజీలు చేశాడు, ఇంకెన్నో పనులు చేసేటి కొన్ని మిగిలిపోయిన ఉన్నాయి. అవన్నీ మరి కాలెక్ గారు గెలిచిన తర్వాత కంప్లీట్గా ఏ పని మిగలకుండా మరి పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మరి ఆ పనులన్నీ చేపడతాడు. కాబట్టి ఈ కాలనీ వాసులందరూ దయచేసి కాలెక్ గారికి భారీ మెజార్టీతో గెలిపించగలరని నేను కోరుచున్నాను. కాంగ్రెస్ పార్టీ